పేదల జీవన ప్రమాణాలు పెంచటమే తన లక్ష్యం అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్ఫూర్తితో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో జనసేన నాయకులు కిషోర్ గునుకుల మరియు మెడికవర్ ఆధ్వర్యంలో 49వ డివిజన్లో రావి చెట్టు సెంటర్లో ఉచితంగా మెడికల్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించి ఈసీజీ బ్లడ్ టెస్ట్ నిర్వహించి మందులు పంపిణీ చేశారు. దాదాపు 300 మంది పేదల అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని మా నాయకులు స్ఫూర్తితో జిల్లా పర్యవేక్షకులు చైర్మన్ వేములపాటి అజయ్ మొదటగా నెల్లూరు జనసేన పార్టీ తరపున మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిటీ పర్యవేక్షకులు కిషోర్ గునుకుల, జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, కార్పొరేషన్ ఇన్ఛార్జ్ సుజయ్ బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి, కార్యాలయ ఇన్ఛార్జ్ అమీర్, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, 49వ డివిజన్ నాయకులు హరి, 50వ డివిజన్ నాయకులు అలేక్ మరియు కార్పొరేషన్ నాయకులు అనుదీప్, మనోజ్, కరీం, అజయ్, సుల్తాన్, కృష్ణ, పెన్నా జిల్లాల వీర మహిళలు, కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, వీర మహిళలు నాయకులు విజయలక్ష్మి, గునుకుల, షేక్ అలియా, శాంభవి, హైమవతి, రేవతి, యాసిన్, హాసిబ్, అజీజ్ పాల్గొన్నారు. Okay, thank you. Welcome. అందరికీ నమస్కారం. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే నా ఆశయం, అంతకంటే గొప్ప లక్ష్యం లేదని పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం అనేక సార్లు చూసాం. జీవితాన్ని ఆస్వాదించాలంటే ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యానికి దూరం అయ్యి నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేక కొన్ని ప్రాంతవాసులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు నగరంలో నేను పుట్టి పెరిగిన ఏరియా సంతపేట, ఈ మెట్ల రేవు దగ్గర ఈ స్థానికులంతా కూడా చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు బయటికి పోకుండా దీర్ఘకాలికంగా వ్యాధులుగా మిగిలిపోతున్నాయి. వీటికి నాణ్యమైన సేవలు అందించాలి అని చెప్పి మెడికవర్ హాస్పిటల్ని నేను సంప్రదించినప్పుడు ఈసీజీ, యాంజియోగ్రామ్, బ్లడ్ టెస్ట్తో పాటు అన్ని రకాల సౌకర్యాలతో మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని ఈరోజు వారు ముందుకు రావడం, జనసేన పార్టీ తరఫున ఇక్కడ దాన్ని కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జీవన ప్రమాణాల్లో బాగా వయసున్న వారికే కాకుండా బీపీ, షుగర్ లాంటివి చిన్న చిన్న వయసుకు కూడా వచ్చేస్తున్నాయి. అది తినే ఆహారం మరియు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం అనేక కారణాల వల్ల ఈరోజు అనారోగ్యాల పారవుతున్నారు. ప్రజలందరూ కూడా జనసేన క్యాంపెయిన్ని వినియోగించుకోండి. పేదలకు ఉచితంగా మందులు పంపిణీ కాకుండా యాంజియోగ్రామ్, బ్లడ్ టెస్ట్ ఇటువంటి అన్నీ కూడా నగరంలోని అన్ని డివిజన్లో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా వేములపాటి అజయ్ గారు జిల్లా పర్యవేక్షకులుగా ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి. నిన్నటి రోజున వైసీపీ ప్రభుత్వం రోడ్లో చూసిన నాటకాలు చూస్తుంటే చాలా అపహాస్యంగా ఉండింది. ఒక కక్ష సాధింపు చర్యతో పాత కరెంట్ ఏదైతే కొనుగోలు చేశారో వాటిలన్నింటినీ నిర్వీర్యం రద్దు చేసి విద్యుత్ కొనుగోలు విషయంలో అవకతవకలు వహించి ట్రూ అప్ ఛార్జీల పేరిట విచ్చలవిడిగా బాధేసి ఏ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ శాతం పెంచారా అంటే వైసీపీ ప్రభుత్వం అనే విధంగా దాదాపు 9 సార్లు పెంచి జెన్కో కరెంటు ఉత్పత్తి కేంద్రాలకి నాణ్యమైన బొగ్గు ఇవ్వక వాటి ఉత్పత్తిని తగ్గించి అనేక విధాలుగా కరెంటు ఛార్జీలు పెంచుకు కారణమైన వైసీపీ నాయకులు నిన్న వీధికెక్కితే నిజంగా నాటకమే అనిపించింది ప్రజలందరూ కూడా. నాటకాలు మాని ప్రజలకు సేవ ఏదైనా ఉంటే చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున నేను పుట్టి పెరిగిన ఏరియాలో సంతపేటలో ఈ విధంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారని చెప్పినప్పుడు ముందుకు వచ్చిన మెడికల్ హాస్పిటల్కి మన కార్పొరేషన్ ఇన్ఛార్జి దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి, జిల్లా నాయకులు నూనె మల్లికార్జునకి, రాష్ట్ర నాయకుడు సుందరరామిరెడ్డి అన్నకి, అధికార ప్రతినిధి కృష్ణారెడ్డికి, ఇట్లా పేరున అందరికి కూడా ఈరోజు వీర మహిళలు ఆలియా గారు, మా మిసెస్ అమ్మాయి పేరేందమ్మా శాంభవి, వీళ్ళందరూ కూడా ఈ మెడికల్ క్యాంపులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సేవే మార్గంగా ముందుకు నడుస్తున్న జనసేన నాయకుల్ని ఉపయోగించుకొని